4వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరికి ఎప్పుడూ కూడా కొత్త కొత్త ఆలోచనలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి. అంటే ఉదాహరణకు నార్మల్‌గా అందరూ చేసే పనుల కంటే కూడా కొత్తగా చేయాలి అనుకుంటారు. కొత్త ఆలోచనలను అమలు చేస్తారు. అన్నీ కొత్త కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. విద్యావంతులవుతారండి. వీరు జీవితంలో కాస్త లేట్ అయినా సరే బాగా సంపాదించే అవకాశాలుంటాయి. మొదటి 3 పాదాల వారి కంటే కూడా. అలాగే వీరికి బద్ధకం అనేది ఉండదండి. నిత్యం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఉత్సాహవంతులుగా చెప్పవచ్చు. ఈ 4వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి సంవత్సరం వచ్చేంత వరకు కూడా రవిదశ జరుగుతుందండి. సంవత్సరం నుండి వీరికి 11 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే ఈ మధ్యలో ఉన్న 10 సంవత్సరాలు కూడా వీరికి చంద్రదశ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా వస్తాయి. అంటే ఈ 4వ పాదంలో జన్మించిన వారికి బాల్యంలో ఎక్కువగా జలుబు చేయటం కానీ, లేదా పదే పదే అనారోగ్య సమస్యల బారిన పడటం కానీ జరుగుతుంది. 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు కుజదశ అనేది జరుగుతుందండి. వరుసగా 7 సంవత్సరాలు. కాబట్టి ఈ మధ్య కాలంలో జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. 11 సంవత్సరాల తర్వాత వీరికి ఆరోగ్య సమస్యలు అనేవి తక్కువగా ఉంటాయి. బాగానే చదవగలుగుతారు. 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాల కాలం అనేది రాహుదశ జరుగుతుంది. కాబట్టి చిన్న చిన్న కష్టాలు ఉండబోతున్నాయి, ఆటంకాలు వస్తాయి. మెయిన్గా చదువు విషయంలోనండి. 18 నుండి 36 సంవత్సరాల మధ్య కాలంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కొన్ని చేజారిపోతాయి. కొంత సమయం తర్వాత కింద మీద పడి మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. అంటే జీవితంలో కరెక్ట్గా వీరు సెటిల్ అయ్యే టైంకి రాహుదశ జరుగుతుంది కాబట్టి నిదానంగా స్థిరపడే అవకాశాలు ఉంటాయి. వివాహ విషయంలో కూడా కొంతమందికి జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయి. 36 సంవత్సరాల నుండి 52 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ 16 సంవత్సరాలు మీకు గురుదశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయం అనేది చాలా బాగుంటుంది. బాగా సంపాదిస్తారు, సంపాదనలో పడిపోతారు. ఉద్యోగ వ్యాపారాలలో కూడా బాగా సంపాదిస్తారు, వ్యాపారాలను బాగా రన్ చేస్తారండి. సుఖం మళ్ళీ ఆరంభమవుతుంది అని చెప్పవచ్చు. 52 సంవత్సరాల నుండి 71 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న 19 సంవత్సరాల కాలం మీకు శని దశ అనేది జరుగుతుందండి. మళ్ళీ ఈ సమయంలో మీకు కాస్త ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి. 71 సంవత్సరాల తర్వాత, అంటే మీ వృద్ధాప్య సమయంలో బుధ దశ జరుగుతుంది కాబట్టి సాఫీగా సాగిపోతుందండి. మీరు పెద్దవారైన తర్వాత ఫ్రీగా రిలాక్స్ అవ్వగలుగుతారు. ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు అదృష్ట సంఖ్యలు ఏవంటే 1, 3, 8 అండి. అదృష్ట దినాలు గురువారం, శుక్రవారం. ఈ 2 రోజులు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.